నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. 26th నుంచి శుక్రమౌఢ్యమి మొదలవుతోంది. సుమారుగా 26వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంది. అసలు ఏంటి శుక్రమౌఢ్యం అంటే ఎందువలన శుభకార్యాది కార్యక్రమాలు చెయ్యరు ఈ శుక్రమౌఢ్యమిలో? మరి అది చేయనప్పుడు ఇంకొకటి ఏదో చెయ్యాలని చెప్పటం కదా ఖచ్చితంగా. అలా ఏమైనా మనం ఆరాధన విషయంలో ప్రత్యేకించి కాన్సన్ట్రేటెడ్ గా చేయాల్సి ఉంటుందా? ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మౌఢ్యములు ఎలా ఏర్పడతాయి అనేటువంటిది తెలుసుకోవాలి. శుక్రుడికి రవికి మినిమం 10 degrees లోపల గనక ఉంటే మౌఢ్యమి. అంటే ఉదాహరణకి శుక్రుడు ఒక 10 degrees లో ఉన్నాడు అనుకుందాం, 10 లేకపోతే 12 degrees లో ఉన్నాడు అనుకుందాం. రవి ఒక 24 degrees లో ఉన్నాడు అంటే ఉదాహరణకి ఇక్కడ ఈ 14 degrees దగ్గరికి రాగానే శుక్రుడు రవికి దగ్గరలో 14 degrees దగ్గర రాగానే అంటే 10 degrees లోపలికి వస్తున్నాడు కదా. అంటే రవి ఉన్న డిగ్రీ నుంచి ఇటు 10 degreesలో కానీ ఇటు 10 degreesలో కానీ శుక్రుడు ఉంటే దాన్ని శుక్రమౌఢ్యమే అంటారు. ఈ ప్రయాణంలో ఒక్కోసారి అవి దగ్గరికి వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు ఎన్నాళ్ళు అలా ఉంటాయి? నెల రోజుల్లో మరి రవి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు మారిపోవాలి కదా. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మారిపోతుంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువ కాలం ఉంటుంది. ఈ రెండు ఒకే రకంగా ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అది వక్రించి వెనక్కి వెళ్తుంది, ముందుకు వెళ్తుంది. శుక్రుడు అలాంటప్పుడు మౌఢ్యం వెళ్ళిపోతుంది. ఆ రకంగా శుక్రుడు ఇంచుమించుగా దగ్గరగా ఉంటూ ఉంటాడు. కాకపోతే ఆ 10 degrees అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒక రాశి మించి ఉండడం ఎక్కువగా, 1-2 రాసుల మించి దాటడు శుక్రుడు ఒకటి బుధుడు ఒకటి. ఓకే, అలాంటి సమయంలో శుక్రమౌఢ్యమి అంటారు. ఈ శుక్రమౌఢ్యమికి జనరల్ గా ఇప్పుడు శుభకార్యాల్లో వివాహాలు అసలు చెయ్యరు. ఎందుకంటే శుక్రుడు వివాహానికి కారకుడు కదా, అందుకని పొరపాటును కూడా వివాహాలు చేయరు. గృహాలకు కూడా శుక్రుడే కారకుడు కాబట్టి గృహ ప్రవేశం చేయరు పొరపాటును కూడా, ఇటువంటివి అసలు చేయరు. ఇందులోనే మధ్యలో మనకి గురుమౌఢ్యం కూడా వస్తుంది. గురుమౌఢ్యమి గురువు కూడా సేమ్ ప్యాటర్న్, 10 degrees లోపల 10 degrees లోపల సంతోనే. ఎప్పుడైనా మౌఢ్యం అనేది సంతోనే వస్తుంది, వేరే గ్రహంతో రాదు. వేరే గ్రహాలతో వచ్చేది, కుజుడితో వచ్చేదాన్ని మౌఢ్యమే అంటారు. దాన్ని గ్రహ యుద్ధము అంటారు. గ్రహ యుద్ధము అంటే అది గెలిచింది గ్రహ యుద్ధం. అంటే కుజుడు యుద్ధానికి కారకుడు. అందుకే చూడండి, మనకి ఈ సంవత్సరానికి అధిపతి కుజుడైనందుకు యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి అని ఎందుకు అంటున్నాము మనము అంటే బికాస్ ఆఫ్ కుజుడు వాటికి కారకుడు, శక్తికి కారకుడు. శక్తికి కారకుడైన కాంబినేషన్ కాబట్టి ఈ శక్తి సంబంధించిన గొడవలు, యుద్ధాలు, ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే రైట్. అయితే ఈ గురుమౌఢ్యమి సమయంలో పర్టికులర్ గా శుభకార్యాలు చేయరు, ఉపనయన సంస్కారాలు అసలు చేయరు, గృహ ప్రవేశాలు అసలు చేయరు. అయితే ఎందుకు చేయరు, ఎందుకు చేయకూడదు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ లో ఈ పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి కాబట్టి వెలుతురు ఎక్కువగా ఉంది. అదే ఈ లైట్స్ లేకుండా ఒక చిన్న క్యాండిల్ వెలిగించాం అనుకోండి, క్యాండిల్ వెలుతురు కనిపిస్తుంది. కానీ క్యాండిల్ వెలుతురు ఉండగా ఈ లైట్లు వేస్తే క్యాండిల్ వెలుతురు మీకు కనిపిస్తుందా? కనబడదు. అంటే ఏంటి, ఈ పెద్ద లైట్ ఆ చిన్న వెలుతురు దాన్ని ఆక్రమించేసింది. అలాగే శుక్రుడు గాని గురువు గాని 10 degrees లోపల గనక రవికి దగ్గరగా ఉన్నప్పుడు దీని యొక్క ప్రసరించేటువంటిది తగ్గిపోతుంది, శక్తి సూర్యుడు ఆక్రమించేశాడు. అందుకే దాన్ని అస్తంగత్వము అంటారు. అస్తంగత్వము మౌఢ్యమి. ఇదే పర్సనల్ చార్ట్ లో కనుక శుక్రుడు అస్తంగత్వం చెందాడు అనుకోండి, దానికి ఏ పోర్ట్ఫోలియో వచ్చే చూస్తాం. ఒకవేళ 7వ స్థానం పోర్ట్ఫోలియో వచ్చింది అనుకోండి శుక్రుడికి, వివాహం అవ్వదు తొందరగా, వివాహం విషయంలోనే సఫర్ అవుతారు. లేదా కొంతమందికి వివాహం అయినా శుక్రమౌఢ్యంలో జన్మించాడు, నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు శుక్రమౌఢ్యంలో పిల్లలు పుట్టారు, దానికి శుక్రుడికి వివాహ కారకత్వం రావాలి. వచ్చినప్పుడు అప్పుడు ఏంటి, వివాహ కారకత్వం రావడం వేరు, శుక్రుడు సహజంగా వివాహ కారకుడు అవడం వేరు. అవును, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళకి వివాహ కారకత్వం అవుతాడు శుక్రుడు? అది 26వ తారీఖు అక్కడి నుంచి చెప్పండి. అవునమ్మా. అంటే ఇప్పుడు ఒక పెన్ పేపర్ తీసుకోవాలి. సారీ సార్, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాను? సబ్జెక్ట్ తెలుసుకోవాలని అట్లా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే చెప్తాను, 1 second. ఇప్పుడు 26వ తారీఖు నుంచి పిల్లలు పుట్టారు. సహజంగా ఈ శుక్రుడు ఈ 2 నెలలు దాదాపుగా ఇప్పుడు మనకి ఏప్రిల్ 25th or 26th నుంచి ఆల్మోస్ట్ జూలై వరకు, జూలై 1st వరకు ఉంటున్నాడు. అంటే ఏంటి, మే జూన్ 2 నెలలు ప్లస్ ఇది ఒక వారం రోజు.
ఆల్మోస్ట్ 67 డేస్ ఉంటున్నాడు, అంతే. అంతే కదా. అంతే. ఈ 67 డేస్ ఈ సన్ అండ్ వీనస్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నారు అనేది తీసుకుంటాం. తీసుకుని ఆ రోజు పుట్టినప్పుడున్న శుక్రుడు ఎక్కడ ఉన్నాడు. ఓకే, శుక్రుడు అక్కడ ఉండి లగ్నం మనకు 12 లగ్నాలు కదా, 12 లగ్నాల్లో శుక్రుడికి సప్తమాధిపత్యం కానీ సప్తమాన్ని ఇచ్చే కారకత్వం కానీ వస్తే అప్పుడు మాత్రమే వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. అంటే ఉదాహరణకి మేషలగ్నం అయింది, మేషలగ్నం కానీ వృశ్చిక లగ్నం కానీ అయింది, సహజంగానే సప్తమాధిపతి కదా, సప్తమాధిపతి అయినందుకు ఆ కారకత్వం తనకు వచ్చింది. ఓకే, అర్థమైంది కదా మీకు. అలాగే మేష లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి శుక్రుడు కంబస్ట్ అయినందుకు వాళ్ళకి ఇప్పుడు మామూలుగా వివాహాలకి ఎలా అయితే ఆగుతుందో ఎట్ ది సేమ్ టైం వివాహ సమయంలో శుక్రదశలు వచ్చినా శుక్రుడు అంతర్దశలు వచ్చినా వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. బికాస్ ఆఫ్ వాళ్ళు పుట్టినప్పుడు శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కదా, అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కదా. అస్తంగత్వ దోషం అనేది ఆ పర్టికులర్ టైంలో పనిచేస్తూ ఉంటుంది. అంటే వివాహం చేద్దామంటే కుదరకపోవడము. అలా వృశ్చికము అండ్ మేషము వీరిద్దరికి సప్తమాధిపతి అయ్యారు కాబట్టి. అలాగే గురుమౌఢ్యంలో పుట్టారనుకోండి, ఇప్పుడు మిథున లగ్నానికి అండ్ మన కన్యా లగ్నానికి ఈ 2 లగ్నాలకి సప్తమాధిపతి గురువు అవుతాడు. గురువు అయినందుకు ఏదైనా శుభకార్య సంబంధించిన విషయంలో లేట్ అవుతుంటుంది వాళ్ళకి. అలాగా అప్పుడుండే పర్సనల్ అంటే అప్పుడు పుట్టిన సమయాన్ని బట్టి ఏ ప్లానెట్ ఎక్కడుందో తీసుకొని శుక్రుడికి వచ్చిందో లేదో క్యాలిక్యులేషన్ చేస్తాం. అది మళ్ళీ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ అది. అప్పుడు అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా ఎవరికైనా వివాహం అవ్వలేదు అలాంటప్పుడు సూర్యుడికి జపం చేయించుకొని దాని తర్వాత వివాహం చేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే సూర్యుడి ద్వారా అస్తంగత్వం చెందింది కాబట్టి. అలా కాకుండా ఒకవేళ వివాహం అయిపోయింది అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, కొంతమందికి చూడండి జీవిత భాగస్వామికి ఎప్పుడు ఏదో ఒక హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. శుక్రుడు మన రవి వేడికి కారకుడు కదా, జ్వరాలకు కారకుడు కదా. ఓవర్ హీట్ ఉండడం వాళ్ళకి బాడీ, అదే విధంగా జ్వరాలు రావడం ఇట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే ఈ ముహూర్తం పెట్టేటప్పుడు కూడా మౌఢ్యం లేకుండా చూసుకుంటారు. అది పిల్లలకి ముహూర్తాలు అది పెట్టేటప్పుడు సర్వసాధారణంగా ఇప్పుడు మనం ఒక ముహూర్తం అంటే కామన్ గా ఏదైనా ఒక గృహ ప్రవేశం కానీ వివాహం కానీ అయితే కొన్ని డేట్స్ చూసుకుని పెట్టేస్తాం. కానీ పిల్లలు పుట్టడానికి పెట్టే ముహూర్తం మాత్రం ఒక 10 రోజులు టైం ఇచ్చారనుకోండి అమ్మ వాళ్ళు, కనీసం 120 జాతకాలు చూడాలి. అవును, మరి 12 లగ్నాలు కదా రోజుకి. 12 లగ్నాలు అంటే రోజు మొత్తం క్యాలిక్యులేషన్ 12 జాతకాలు చూడాలి. అది 10 రోజులు అంటే 12 × 10 120 జాతకాలు పరిశీలన చేస్తే కానీ ఒక ముహూర్తం పెట్టలేము పిల్లలు పుట్టేది. ఎందుకు అంటే అందులో బాలారిష్టాలు లేకుండా చూసుకోవాలి, ఇట్లా అల్పాయుద్ధం లేకుండా చూసుకోవాలి. ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పటి నుంచి అమ్మాయికి బాగుండాలి, అబ్బాయికి బాగుండాలి, కుటుంబానికి బాగుండాలి, చదువు బాగుండాలి. ఇలాంటి కొన్ని మాక్సిమం మనం ఎంతవరకు కవర్ చేయగలమో అంత చేయగలగాలి. అన్ని మనం కవర్ చేయలేము, ఎందుకంటే ఆ కర్మ ఇంత మనము పెట్టిన తర్వాత కూడా ఆ జాతకుడికి గాని జాతకురాలికి గాని యోగం లేకపోతే ఆ సమయం పుట్టరు. ఎందుకు పుట్టడం మామూలు విషయం, యోగాలతో పుట్టాలంటే పుట్టరు. 80 to 90% ఆఫ్ కేసెస్ పుట్టరు, ముహూర్తంలో పుట్టరు. 10 to 20% ఆఫ్ కేసెస్ లోనే పుడతారు. కరెక్ట్. అంటే అది ఆల్రెడీ అలాగే డిసైడ్ అయ్యి ఉంది, అది మీ స్ఫురణకు వచ్చి మీరు ముహూర్తం రూపంలో పెట్టారు, అప్పుడు మాత్రమే పుడతారు. ఇది అర్థం చేసుకోవాలి మనం. రైట్. వాళ్ళకి ఎంతో యోగం ఉంటే గానీ పుట్టలేరు, అంత ఈజీ కాదు. రైట్. ఎంత సబ్జెక్ట్ వైజ్ తెలుసుకోవడం, శుక్రమౌఢ్యంలో ఆల్రెడీ పుట్టేశారు అని అంటే ఏదైనా దానాలు కామన్ గా చేసుకునే ఉంటాయా సార్? సూర్యుడికి దానం చేసుకోవాలి, గోధుమ కేజింపావు దానం చేయమంటారా? అంతే, వచ్చింది ఆగిన కేజింబావు, అంతే కేజింబావు దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే ఈ సమయంలో కూడా వీలైనంత మటుకు అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడము, అదేవిధంగా గోధుమలు దానంగా ఇవ్వడము, ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము. అండ్ ఇక్కడ ఇంకొంతమంది ఈ మౌఢ్యం సమయంలో కొన్నిటిని అవసరం లేకపోయినా అమ్మ మౌఢ్యం ఉంది అంటారు, అలాంటివి కూడా చెప్తాను. ఇప్పుడు కామన్ గా ఇప్పుడు చూడండి, మనం రెంటింటికి వెళ్ళాలి అక్కర్లేదు, శుక్రమౌఢ్యం మామూలుగా పాలు పొంగిచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానికి పెద్దగా భయపడాల్సిన పని లేదు. సొంత ఇల్లు అయితేనే అంత భయపడాలి. ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, శుక్రమౌఢ్యమే అని పట్టుకోవాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే చిన్నవి మీరు రెగ్యులర్ గా చేసే విషయాలు, ప్రయాణాలు, శుక్రమౌఢ్యం ఉంది కదా, ప్రయాణాలు చేయకూడదని భయపడాల్సిన పని లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్. అయితే పిల్లలకి ఇప్పుడు 6వ నెల వచ్చింది, వాళ్ళకి అన్నప్రాసన గానీ బారసాలు గానీ ఇవన్నీ చేయాల్సిన టైంలో చేసేయాలి కాబట్టి దానికి సంబంధం లేదు. బారసాలు మీరు అని చెప్పచ్చు. ఇంకోటి వివాహంలో కూడా వెళ్ళి చూసి రావచ్చా? అయ్యో మీరేమి నిశ్చయితాంబూలాలు లేకపోతే ఏం చేయట్లేదు కదా, జస్ట్ నచ్చిందో లేదో చూస్తున్నారు, అవతల వాళ్ళు ఏంటో పొజిషన్ తెలుసుకుంటున్నారు, మీ పొజిషన్ చెప్తున్నారు, వాళ్ళిద్దరు ఏం చదువుకుంటున్నారో చూశారు,
మామూలుగా సంబంధాలు చూసుకోవచ్చు. పెళ్లి కానీ చూపులకు కూడా మీరేమి వెళ్ళొచ్చు. నిశ్చయితాంబూలాలు తీసుకోకూడదు. ఉమ్. అట్ ది సేమ్ టైం ఉమ్. వివాహం చేయకూడదు. కానీ ఉమ్. మామూలుగా చూడొచ్చు, తప్పేం లేదు. Right. మీరేం ఫిక్స్ చేసుకోవట్లేదు కదా. Right. చూసి వచ్చిన తర్వాత చెప్తారు, తర్వాత ఎప్పుడో చెప్తారు. Right. మాకు మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవాలంటారు, అప్పుడు చెప్తారు. మీరేం అక్కడికక్కడ కన్ఫర్మ్ చేయట్లేదు కదా. Right. మీరు అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసేది అయితే చేయకూడదు. చూడడం అయితే చూడొచ్చు. రైట్ సార్. ఉమ్. ఇక ఇప్పుడు శుక్రుడు అంటేనే చాలా మేజర్ రోల్ Role. ప్లే చేస్తాడు Exactly. ఎవరి జాతకంలోనైనా. లగ్జరీ. అందులో ఇప్పుడున్నటువంటి ఐహిక సుఖాలే కదా మనకు కావాలి. Exactly, మరి exactly. ఆయన లైట్ ని కోల్పోతున్నారు, లేకపోతే ఆయన తేజస్ ని కోల్పోయి, అంటే ఆయన కనపడట్లేదు కాబట్టి అవును. ఎట్లాంటి ఆరాధన మనం చేసుకోవాల్సి ఉంటుంది సార్? ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆరాధన విషయంలో శుక్రుడు బలోపేతంగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే శుక్రుడే బలంగా Exactly, ఉండాలి కాబట్టి ఏం exactly. చేయాలి సార్? ఒకటేనమ్మా, Hmm. శుక్రుడు బాగుండాలి అంటే అమ్మవారి ఆరాధన, ఇంకా మించింది లేదు. అందులో పర్టికులర్ గా Hmm. అమ్మవారి లలితాహాసనామాలు పూర్తిగా చదవడం, ప్రతిరోజు పూర్తిగా చదవడం మించింది మరొకటి లేదు Right. శుక్రుడికి సంబంధించిన విషయంలో. Right. అందులో లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకుంటే కూడా శుక్ర బలం పెరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. Right. తెల్ల గోవు గనక ఉన్నట్లయితే తెల్ల గోవుకి పిడికడు బెల్లము గోధుమ రవ్వ తినిపించినట్లయితే పరిపూర్ణమైన బలం వస్తుంది. ఎప్పుడెప్పుడు తినిపించమంటారు? ఆదివారాలు ఎక్కువగా తినిపించాలి. ఇంకొక ప్రశ్న సార్, శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి కలిసి వస్తుంది, అవును. రేర్ గా జరుగుతూ ఉంటుంది ఇది అని నేను అవును, వినడం rare, జరిగింది. rare. దీన్ని ఎలా చూస్తుంది సార్ శాస్త్రం? అంటే ఏమి లేదు, శుభ సంబంధించినటువంటివి కంబస్ట్ అయ్యాయి. ఉమ్. ఇప్పుడు చూడండి, మనం ఒక గొడవ తగ్గాలి అనుకోండి, ఉదాహరణకి అక్కడ ఎవడైనా ఒక పెద్ద మనిషి ఉంటే, అరే ఎందుకు గొడవ పడుతున్నా రాగండి అంటాడు. ఉమ్. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు అనుకోండి, అవును. పెద్ద మనిషి ఇంట్లో ఉన్నారు, నా తండ్రో పెద్ద నాన్నో తాతో అమ్మమ్మ ఎవరు, ఆగండి అంటే వాళ్ళు ఇద్దరు అవుతారు. అవును. ఎవరు? ఎందుకు? పెద్ద వ్యక్తి ఉన్నారు కాబట్టి, ఏదో మాస్టర్ ఎవరు ఉన్నారు కాబట్టి. చూసేవాళ్ళే లేరు. అదే అప్పుడు ఏం జరుగుతుంది? అవును. గొడవ పెట్టేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం గొడవలకి కారణం కాబట్టి ఆగే ప్రసక్తులు తక్కువగా ఉంటాయి. గొడవలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, భూకంపాలు, పెద్ద మొత్తంలో భూకంపాలు రావచ్చు. అంటే గురుబలం తగ్గినప్పుడు సహజంగా మీరు గమనించినట్లయితే సైంటిఫిక్ గా కూడా ఏదైనా ఒక ఉల్క కనుక మన వైపు భూమి మీదకి వస్తుంటే గురువు లాగేసుకుంటుంది తన వైపు. మీరు వినే ఉంటారు. గురుత్వాకర్షణ సిద్ధాంతం పరంగా అది లాగేసుకుంటుంది. అంటే దాని పని ఏమిటి? భూమికి ఏమీ హాని కలగకుండా చూసుకోవాలి, దాని పని అది. అలా లాగేసుకుంటుంది. ఈ దృష్టి తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి అల్లర్లకు కానీ గొడవలకు కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. యూనివర్సల్ గా తీసుకుంటే గనక. ఒక్క నామం చెప్పండి సార్, మేము సేఫ్ గా ఉండటం కోసం. ఒక నామం అంటే ఒకటేనమ్మా, సూర్యుడిని ఆరాధించడమే, సూర్య నమస్కారాలు చేసుకోవడమే, ఓం మిత్రాయ నమః అనుకోవడమే. ఎందుకంటే ఇది ఈ సంవత్సరానికి ఓం మిత్రాయ నమః అనుకోవడం ఒకటి, ఓం హరి మర్కటాయ నమః అనుకోవడం ఒకటి బెస్ట్. రైట్ సార్, అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.